హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దీపా వ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుందండి. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను మీకు thumbnailలో చూపించినట్టే ఫైనాన్షియల్ అండి. ఏంటి ఫైనాన్షియల్ అంటే ఏం లేదండి, మనకు వచ్చే ఒక్క రూపాయి కూడా మనం ఎలాగా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ బాగుంటుంది, అంతేనండి. అంతకుమించి ఏం లేదు. మా వారు సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా నాకే ఇచ్చేవాళ్ళండి, తీసుకొచ్చి నా చేతిలో పెట్టేవారు. నేను ఆయన నమ్మకానికి అనుకూలంగానే నడుచుకున్నాను. ఎక్కడా కూడా వేస్ట్ ఖర్చు పెట్టడము, బయట మా వారికి తెలియకుండా వేస్ట్ వాటికి ఇన్వెస్ట్మెంట్ చేయటం అలా చేయలేదండి. ఇద్దరం కూడా ఒకే మాట మీద ఉండి మేము ఏ పనన్నా చేసుకునే వాళ్ళమి. అలాగే దట్టు మా ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు కూడా నాకు మంచి మాటలు చెప్తూ ఉండేవాళ్ళు. పెళ్ళైన కొత్తల్లో, అమ్మ రూపాయి ఇలా జాగ్రత్త చేసుకోవాలి, ఇలాగ ఉండాలి అని చెప్పి నాకు అవి చాలా బాగా అనిపించాయి. నేను అలాగే ప్రవర్తించాను వాళ్ళకిలాగానే. వాళ్ళు ఎక్కడికైనా గోల్డ్ షాప్కి వెళ్తున్నా, లేదంటే వేరే ఎక్కడికైనా వెళ్తున్నా నన్ను కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు. నాకు వాళ్ళు గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను ఎందుకో కానీ వాళ్ళ దానికి నేను చాలా క్లిక్ అయిపోయి ఉన్నాను. మాకు అప్పుల భారం అది కొంచెం తీర్చుకుంటూ వస్తున్న టైంలో నేను మా వారు చేసుకోవటం, ఒక రూపాయి కనిపించటము, అప్పు పోగా కూడా మాకు సమ్ అమౌంట్ అయితే మా కంటికి కనిపిస్తూ ఉంది. మా వారు మాత్రం ఎనీ టైం చీటీలు 1 by 1 వేసుకుంటూ ఉండేవారు బయట. అది కాకుండా కూడా ఇంకా కట్టంగా కూడా మాకు ఒక రూపాయి కంటికి కనిపిస్తూ ఉండేది. ఆ రూపాయిని నేను వేస్ట్ ఖర్చులకి పెట్టకుండా వాళ్ళు చెప్పినట్లు మంచి చూసుకొని వాళ్ళు వెళ్ళే షాప్లోనే నేను కూడా చిన్నగా ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ పట్టాలు తీసుకున్నాను, వెండివి. అవి తీసుకున్న తర్వాత పోగులు ఇంకింతే ఒక 1 by 1 చిన్నగా ఇలాగ తీసుకుంటూ ఉన్నాను. ఆంటీ వాళ్ళతో వెళ్తూ అలాగ మంచిగా అయితే నాకు స్టార్ట్ చేశానండి. మేము ఒకరోజు బయటకు వెళ్ళినప్పుడు స్వీట్ షాప్ దగ్గరికి, ఆ గోల్డ్ షాప్ అన్న అక్కడ ఉండటం జరిగింది. నేను మాట్లాడుకుంటుంటే మళ్ళీ మా వారు కూడా అన్నతో మాట్లాడటము. వీళ్ళు ఎప్పటి నుంచో తెలుసు అంటే మేము ప్రతి వినాయక చవితికి లడ్లు అయితే ఇస్తామండి పందిరికి. మా వారు అక్కడే చేయించేవారంటే ఆ విషయం నాకు తెలీదు. నేను వెళ్తున్న గోల్డ్ షాపు అన్నదని మా వారికి తెలీదు. అట్లా ఆ రోజైతే కన్వర్జేషన్ జరిగింది మాకు అన్నయ్యకి మధ్యలో. ఇంకా మీరైతే ఇబ్బంది ఏముంది, చిన్నగా చేయించుకోండి అమ్మా, మీ దగ్గర ఒక రూపాయి ఉన్నా దాన్ని గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పారు. మాకు అది చాలా బాగా నచ్చింది. అప్పటికి మా వారు 50,000 20,000 చిట్టి అయితే వేశారండి. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవస్తున్న టైం అది. ఇంకా 3 months అయితే 50K చిట్టి అయితే అయిపోతుందండి. దాన్ని మా వారు ముందుగానే పాడేశారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో, తాడు చేయించుకుంటావా అని అడిగారు. ఖచ్చితంగా ఇంకా ఆడవాళ్ళం ఇంకా బంగారం అంటే ఇంక తెలియదే ఉందండి, ఇంకా ఫుల్ హ్యాపీనెస్ నాకు. అలాగే చేయించుకుంటాననగానే చిట్టి నెక్స్ట్ మంత్ పాడేస్తే ఆల్మోస్ట్ 41K అయితే బై హ్యాండ్ వచ్చాయండి. ఇంకా అవి ఇంకొంత మనీతో 45 అయితే మేము 45,000 షాప్లో ఇచ్చేసి ఫస్ట్ నా తాడైతే ఆర్డర్ ఇచ్చాము మా వారు నేను వెళ్ళి. అదైతే చాలా మెమరబుల్ డే అండి. ఆల్మోస్ట్ నాకు ఆ టైంలో 73,000 అయితే మాకు పడింది. 3 సెవరీలు అంటే 24 గ్రాములు. చాలా తక్కువ, ఇప్పుడుతో పోల్చుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది ఆ టైంలో. ఆ 73,000 కూడా మేము 45 ఇవ్వంగా ఇంకా రిమైనింగ్ మనీ చైన్ ఎప్పుడైతే మా చేతికి వచ్చిందో వెంటనే బ్యాంకులో పెట్టేసి గోల్డ్ షాప్లో బాకీ అయితే తీర్చేసాము. ఇంకా మాకు ఇక్కడ బాకీ ఉంటుంది. అది కూడా మాకు ఇంకా 20,000 చీటీ అయితే ఉంది కదా, అది లాస్ట్ వరకు ఉండి అది మళ్ళీ అక్కడ బ్యాంకులో బాకీ తీర్చేసుకున్నాము. అలా మాకు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా మా దగ్గర ఇప్పుడు ఒక 10 రూపీస్ వస్తువు అనుకోండి, మా దగ్గర ఉండేది 3 రూపీసే. అయినా కూడా మేము 10 రూపీ వస్తువు తీసుకుంటాము. ఎలా? 3 రూపీస్ కట్టేసి ఆర్డర్ ఇస్తాము, మళ్ళీ ఆ వస్తువు వచ్చిన తర్వాత బ్యాంకీలో పెట్టి
ఎంతైతే వస్తాయో అంత అమౌంట్ తీసుకొచ్చి అక్కడ పెడతాం. ఇంకా మహా అయితే ఎంత కట్టాల్సి వస్తుంది, మేము 3 రూపీస్ అలా కట్టాల్సి వస్తుంది. ఆ 3 రూపీస్ కూడా 3 మంత్స్ 4 మంత్స్ అలా టైం పెట్టుకుంటాము. ఈ డ్యూరేషన్లో మేము తీర్చేసుకుంటాము. మా వారికి ఉన్న ప్లస్ ఏంటంటే చీటీలు ఎప్పుడు వేస్తూ ఉంటారు. అదైతే ఎప్పుడు మధ్యలో పాడరండి, లాస్ట్ వరకు ఉంటారు. ఆ లాస్ట్ వరకు ఉండి ఆ చిట్టి అమౌంట్ వచ్చిందాన్ని ఇట్లా గోల్డ్కి బ్యాంకులో బాకీ తీర్చేవారు. అవి కాకుండా మిగతా మనీ ఉంటాయి కదా, అవి నేను కూడా ఇంటి దగ్గర ఓన్గా 10K 20K అయితే అట్లా చిట్టీలు వేసుకుంటూ ఉండేదాన్ని ఇంటి దగ్గర లేడీస్మి. అలా నాకు చాలా బాగా ప్లస్ అయిందండి. అలా అనుకోకుండా ఇంకా మేమైతే గోల్డ్ ఆల్మోస్ట్ మాకేమి అయితే కావాలో అవన్నీ చేయించుకున్నాము. ఇంక ఇది ఉంది ఇది లేదు అనుకుంటే మరీ పెద్ద పెద్దే కాదండి, మాకేమేం కావాలో అవన్నీ అయితే చేయించుకున్నాము. నాకు ఏది లోటు లేకుండా మా వారైతే ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చేయించారు. ఇంకా నేను ప్రిపరేషన్ అంటే మా బాబు పుట్టక ముందు వరకు కూడా మేము ఇదే సైక్లిక్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉన్నాము. ఈవెన్ 1 రూపీ వచ్చిందంటే ఇంకా మాకు వేరే ఆలోచన ఉండేది కాదు. గోల్డ్ ఎనీ టైం మాకు గోల్డ్ షాప్లో అయితే బాకీ ఉంటూనే ఉంటుంది. చిట్టి కంటిన్యూ అవుతుంది, గోల్డ్ షాప్లో బాకీ కంటిన్యూ అవుతుంది, బ్యాంకులో బాకీ ఉంటుంది. ఇంక ఇట్లా సైక్లిక్ ప్రాసెస్ అండి. ఇలాగా మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్మోస్ట్ సర్టెన్ అయితే మేము కొనుక్కోగలిగాము. అది ఎంత అన్నది నేను త్వరలోనే మా గోల్డ్ ఒక 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా పట్టిద్ది మేము గోల్డ్ అంతా తీసుకురావటానికి. ఎప్పుడైతే నేను తీసుకొస్తానో అప్పుడు మీకు వెయిట్తో సహా అన్నీ చెప్తానండి. ఆ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో. అప్పటి వరకు అయితే ఎన్ని గ్రామ్స్ అన్నది అయితే చెప్పను, కానీ చాలా వరకు అయితే మేము కొనుక్కోగలిగాము. అదైతే చెప్దాం అనుకుంటున్నానండి. నా గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో మాత్రం మొత్తం మీకు రివీల్ చేస్తాను. ఎలా కొనుక్కున్నాము అంటే ఇదేనండి. కేవలం మా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మేము థర్డ్ పర్సన్ని నమ్మల. మాకు ఏదైనా అవసరం అయిందంటే అది మేము గోల్డ్ బ్యాంకులో పెట్టుకున్నాం, మా అవసరం తీర్చుకున్నాము. అంతేకాని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము ఏ రోజు చేయి చాచలేదు. మనకు అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కూడా మనకి యూజ్ అవ్వాలే తప్ప మన యూజ్ అయ్యి కూడా ఇంకా మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదైతే అది కరెక్ట్ కాదు. అట్లనే మీరు కూడా మీ స్ట్రాటజీని అలా ఫాలో అవ్వండి. మీకు 100 రూపాయలు వచ్చినా సరే అండి, నాదైతే ఈ 20 రూపీస్, సరే 20 కూడా కాదు, ఈ 10 రూపీస్ నాయి కాదు అని మాత్రం మీరు రోజుకి పక్కన పెట్టండి. మీరు ఎంత అయ్యిందో మీరే చూస్తారండి. నేనైతే థంబ్నెయిల్లో పెట్టాను పిక్, ముంత డబ్బులు. ఈవెన్ రోజు మా వారు 50 రూపీస్ మేము దాంట్లో వేయాల్సిందేనండి. ఎందుకంటే మాకు ఎన్ని ఖర్చులున్నా సరే పిల్లలు కొట్లకెళ్ళి కొనుక్కోవటం మేమైతే అలవాటు నేర్పలేదు. వాళ్ళకి మనీ ఇవ్వం కాబట్టి మా వారు రోజు కూడా 50 రూపీస్ మాయి కాదని మేము ముంతలో వేసేస్తాము. అవి మాకు చాలా వాటికి యూజ్ అయ్యింది. ఈవెన్ మా ఫస్ట్ ప్లేస్కి రిజిస్ట్రేషన్ మనీ అయితే అదేనండి మేము యూజ్ అయ్యింది. అప్పుడు మేము ఏ బాకీ చేయలేదు. మీకు అది నేనంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో, మేము ప్లేసెస్ ఎలా కొనుక్కున్నామన్నది. మీరైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరైతే థర్డ్ పర్సన్ నమ్మి మీరు డబ్బులు ఇవ్వద్దు, మీరు వెళ్ళి చేయి చాచొద్దు. మీకున్న 1 రూపీనైనా సరే చక్కగా ఇలా పోర్ట్రేట్ చేసుకుంటూ రండి. మీకు ఖచ్చితంగా ఒకానొక టైం అది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు అన్నిటికీ ఆదుకుంటుంది. అదైతే ఇప్పుడు చూడండి గోల్డ్ ఎంత పెరిగిపోయిందో, ఇప్పుడు అసలు మనం కొనగలుగుతున్నామా లేదండి. అందుకనే అంటాము స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్ అచీవ్మెంట్ అన్నట్లు. మీరు కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఎంత వస్తే అంత మీరు దాచుకోవటానికి, దాంట్లో పావలైనా దాచుకోవటానికి మీరు ప్రయత్నించండి. మీరు ఒకానొక టైం 1 ఇయర్ దాన్ని కనుక మీరు వదిలేస్తే చూసుకుంటే ఇంత డబ్బులు నేను సేవ్ చేశానా అని అనుకుంటారు. మీరు 1 ఇయర్ దాకే కాదు, 2 మంత్స్ తర్వాతైనా మీరు ఒకసారి చూడండి. మీరు ఆ అమౌంట్ని చూసి మీకు ఇంకా దాచుకోవాలి, ఇంకా నేను వేస్ట్ ఖర్చులు తగ్గించుకోవాలి, ఖర్చు పెట్టాల్సిన దగ్గర పెట్టాలండి, తప్పదు. ఏదైతే మనకు అక్కర్లేని ఉన్నాయో అవంతా మీకు మీరే ఒకరి చేత చెప్పించుకోకుండానే మీరైతే తగ్గించుకుంటూ వస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ మీ దాచుకున్న డబ్బులు చూసి మీరు ఇంకొంత దాస్తే ఇంకొంత అయ్యిద్ది కదా అని చెప్పి మీకు మీరే మోటివ్ అవుతారు. ఖచ్చితంగా మీరైతే ఈ టిప్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము ప్లేసెస్ ఎలా కొనుక్కున్నాము, మేము ఈ గోల్డ్ బాకీ ఇంకా మళ్ళీ ఎలా తీర్చుకున్నాము అన్నది కూడా నేను చెప్తానండి. మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.